మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు 24 గంటలు అందుబాటులో చందుకు మా అందరికి, చైతుకు, భాస్కర్కి, అప్పుకి మా అందరికి తెలుస్తుంది, మురాదుకు అందరికీ మేము వెంటనే స్పందించి అందరము కూడా వెంటనే ఒక అర్ధగంట గంటలో ఇక్కడ మీ ఇంటికాడ వచ్చి చేరతామనేసి కూడా మీకు మనస్ఫూర్తిగా చెప్తాను. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా వెంటనే శివాకి ఫోన్ చేయండి. శివ నెంబర్ ఉందా మీ దగ్గర? ఈరోజు మేము పలమనేరు రూరల్ మండలంలోని కొలమసనపల్లి పంచాయతీలో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జనసేన కుటుంబ సభ్యుల నుండి ఒక రఘునాథ్ అనే ఒక మా కుటుంబ సభ్యుని కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుని కోల్పోవడం మా పార్టీ కానీ మాకు ఉన్న కుటుంబ సభ్యులు కానీ ఎంతో బాధాకరం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మా జనసేన రూరల్ మండలం తరపు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా పార్టీ తరపున మేము కూడా మీ కుటుంబానికి అండగా ఉన్నామంటూ మా రూరల్ మండల కమిటీతో కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు మన రాజేందర్ అన్న కావచ్చు, పెద్దలు అదేవిధంగా భాస్కర్ అన్న కావచ్చు, అదేవిధంగా మా గంగవరం మండల ఇన్ఛార్జ్ చందన్ కావచ్చు, అదేవిధంగా మా నియోజకవర్గ చిత్తూరు జిల్లా కార్యదర్శులు పూల చైతన్య కావచ్చు, అదేవిధంగా మిగతా మా పంచాయతీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా శివాకారు కావచ్చు, అందరి సహకారంతోనూ మిగిలిన నాయకులు మా వీర మహిళ మురాదక్క కావచ్చు, వాళ్ళ సన్నిహితం ఆల్మోస్ట్ అందరూ ఏదైనా సమస్య. ఇంతకుముందు కూడా మన రూరల్ మండలంలో మురుం పంచాయతీలో మా జనసైనికుని అజయ్ అనే అబ్బాయిని మేము కోల్పోయాము. వాళ్ళ కుటుంబానికి కూడా 40,000 వరకు మేము ఆర్థిక సాయం చేశాము. అదేవిధంగా మాకు తోచినంత వరకు మా కుటుంబానికి మేము అండగా ఉంటున్నామంటూ ఆర్థికంగా నంబర్ కాదండి, 30,000 40,000 కాదు కానివ్వండి, మేము ఉన్నామంటూ వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఏదైతే కావాలో రేషన్ ఇది పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు కావచ్చు, ఇంకా ఏదైనా ఆర్థికంగానో లేదంటే పార్టీ పరంగానో ఏ సహకారం కావాలన్నా మా పార్టీ అండగా ఉంటుందనేసి ఆ కుటుంబానికి మేము మా కుటుంబ సభ్యులు అందరి తరపున నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై జై జై. శివాకి చేస్తే నాగా నాని పప్పు మేమందరం ఒక కుటుంబం మొత్తం, జనసేన కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ గారు సహా మేము ఉంటాము మీతో పాటు. ఈ చిన్న సాయం కాదే, ఇది పెద్ద అంటే మీకు ఒక కుటుంబమే ఒక పార్టీ మీ అండగా ఉంటుంది. ఎందుకంటే మా తోటి వ్యక్తి మేము కోల్పోవడం మాకు చాలా బాధాకరం. మీకు ఎంత బాగుందో అదేవిధంగా మాకు ఉండదమ్మా. ఎప్పుడు జరిగిందో మా శివ మాకు చెప్పారు, పంచాయతీ ఇన్ఛార్జ్ శివ ఆయన చూసుకున్నాం. మీకు చిన్న సమస్య అయినా పర్లేదు, ఏదైనా కానీ లోకల్లో మీకు ఏది పెన్షన్స్ లేకుంటే రేషన్ కార్డు ఇంకేదైనా ఇల్లులా మీకు ఒకవేళ ఇల్లు ఉందమ్మా, అతను పెళ్ళయిందా, ఏ సమస్య అన్నా కానీ మా శివ గారితో చెప్పండి. ఈరోజు చాలా బాధతో జనసేన నాయకులు వీర మహిళలు కొలమాసనపల్లి రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం మా జనసేన పార్టీలో ఫుల్ యాక్టివ్గా తిరిగే వ్యక్తి కొలమాసనపల్లికి చెందిన రఘు అకాల మరణం చెందినారు. అది చాలా జనసేన పార్టీకే పెద్ద లోటు. కానీ ఆ లోటు వీళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ లోటు భర్తీ చేయలేం. కానీ భర్తీ చేయకపోయినా మండల నాయకులు అయితేనేమి, వీర మహిళలు అయితేమి, జిల్లా నాయకులు అయితేమి, రాష్ట్ర నాయకులు అయితేమి ప్రతి ఒక్కరము కూడా ఈ కుటుంబానికి మేము అండదండలుగా మా సహాయ సహకారం ఎల్లవేళ ఉంటాయి. వీళ్ళకు ఆర్థికంగా ఇల్లు కావచ్చు, లోన్లు కావచ్చు, వీళ్ళు జీవించడానికి ఎన్ని రకాల వసతులు కావాలన్నా అన్ని రకాల వసతులు సమకూర్చేదానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు సిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కానీ ఆ అబ్బాయికి వయసు ఇదైంది కాబట్టి చాలా బాధతో ఉన్నాం. కానీ జనసేన పార్టీకి చావు లేదు, మనుషులకు చావు ఉందే కానీ జనసేన పార్టీకి చావు లేదు. జనసేన పార్టీ ఉన్నంత వరకు ఈ కుటుంబ సభ్యులకి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేమందరూ ఉంటామనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ, అదేవిధంగా రఘు ఆత్మ శాంతి చేకూర్చి ఆ భగవంతుని సన్నిధికి పోవాలని కూడా ఆ భగవంతులందరినీ వేడుకుంటూ, వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతి మా జనసేన పార్టీ అందరి తరఫున తెలియజేసుకుంటూ, మరొకసారి చెప్తున్నా, ఈ రఘు వాళ్ళ కుటుంబానికి జనసేన పార్టీలో ఉండే నాయకులు, మండల నాయకులు, వీర మహిళలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా బాధ్యతారహితంగా
ఈ కుటుంబాన్ని మా జనసేన కుటుంబంగా భావించి వీళ్ళకి ఎల్లవేళ మేము అండదండలు సహాయ సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల జయం సార్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మన పలమనేరు నియోజకవర్గంలో రూరల్ మండలం సంబంధించిన కొన్మాస్పల్లి పంచాయతీ సంబంధించింది రఘునందన్ మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆ కుటుంబానికి మేము ఒక హామీ ఇవ్వడం జరుగుతోంది. నీ బిడ్డ కోల్పోయినమ్మా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నీ బిడ్డలతో సమానం. ఖచ్చితంగా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా జనసేన పార్టీ తరఫున మేమంతా బిడ్డలతో సహా మీకు వచ్చి ఏ విషయంగా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పెద్దలు మా కార్యవర్గం ఏదైతే జనసేన పార్టీ కార్యవర్గం ఏదైతే ఉందో అందరితో కలిసి వచ్చి మేము ఈ చిన్ననాటి సహాయం ఏది మేమేం మీ బిడ్డను తెచ్చిపోలేకపోయినా ఈరోజు మీకు చిన్ననాటి సహాయం అంతే తప్ప ఇంకేం లేదు. భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా పార్టీ తరపు నుంచి మేము సహాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మీకు గజేంద్ర కావచ్చు, భాస్కర్ అన్న కావచ్చు, నానిగారు కావచ్చు, మన మండల అధ్యక్షుడు రూరల్ మండల అధ్యక్షుడు అయిన నాగరాజు గారు కావచ్చు, చందు గారు కావచ్చు, అదేవిధంగా మీరు వీర మహిళలు కూడా మీకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. మాతో జన సైనికుడు రఘునాథ్ అనే పిల్లాడు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ మంత్ 26న మా రఘునాథ్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. అందుకు గాను మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము పార్టీ తరఫు నుంచి మా జన సైనికులు మా నాయకులు అందరి సహకారంతో ఏదో కొంత అమౌంట్ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి అందరి దగ్గర నుంచి నాకు ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ స్పందించేది మురాదక్క గారు, తర్వాత చైతన్య గారు, గజాదన్ గారు, బాబన్న గారు, నాని అన్న గారు, అందరూ ఏ సపోర్ట్ అయినా సరే చందన్ గారు, మన రూరల్ మండల అధ్యక్షుడు నారాజన్ గారు ఏ సపోర్ట్ అయినా సరే ముందు స్పందిస్తారు. నాకు ఏ సహకారంగా అందిస్తారు. అదే సహకారంతో ఈరోజు కొంత అమౌంట్ చేసి మా సైడ్ నుంచి కొంత ఏదో రకంగా కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది.